అండ్ అందరు ప్రెస్ వాళ్ళకి చాలామంది తెలుసు నాకు, కానీ చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం మిమ్మల్ని విత్ దిస్ మూవీ కాల్డ్ సావిత్రి. ఓకే, వినిపిస్తుందండి? ఓకే, సో చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకుంటున్నాను విత్ దిస్ మూవీ కాల్డ్ సావిత్రి. అండ్ యాక్చువల్గా నేను కొంచెం సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోయాను బిజినెస్ పరంగా, బట్ మధ్యలో ఒక చిన్న సాంగ్ చేయడం జరిగింది, ప్రైవేట్ సాంగ్. ఆ సాంగ్కి సార్ వచ్చారని కూడా తెలియదు నాకు, చూడ్డానికి వచ్చారు క్యాజువల్గా, ఇక్కడే అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగింది. సో అక్కడి నుంచి ఈయన జర్నీ నాతో స్టార్ట్ అయింది. సో స్క్రిప్ట్ చెప్పారు, చెప్పంగానే నచ్చింది. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ ప్రతి ఒక్కరూ, అంటే ప్రతి లీడ్ క్యారెక్టర్ కోరుకుంటుంది అలాంటి క్యారెక్టర్ పడాలని. సో అలాంటి క్యారెక్టర్ వచ్చింది నాకు, అండ్ ఐ హోప్ I have given 100% towards it. When I say 100%, it's 100%. మీకు చూస్తే తెలుస్తుంది. 120 చేశారండి, చెప్పద్దు, చూస్తారంతే. యా, సో థ్యాంక్ యూ మీరు అందరు ఇక్కడికి వచ్చినందుకు. అండ్ సార్ చెప్పినట్టు, కృష్ణమయ్య గారు చెప్పినట్టు, ఈ మూవీ ఆల్రెడీ షూట్ అయిపోయిందండి. బట్ మేము ఏ పేస్లో చేసామో షూట్ మాకు తెలుసు. సో ఆ పేస్లో జనాలకు తెలీదు ఈ షూట్ అయిపోయింది అనేసి. సో దట్స్ ద రీజన్ వీఆర్ ట్రయింగ్ టు ప్రమోట్ ఆ మూవీ త్రూ దిస్ ప్రెస్ మీట్ అండ్ అప్కమింగ్ ఈవెంట్స్ ఆల్సో. సో మీరందరూ మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటారు ఈ మూవీ రిలీజ్ అయ్యే వరకు. అండ్ ప్లీజ్ బ్లెస్ అస్. అండ్ మై కో ఆర్టిస్ట్ లిఖిత గారు చాలా అద్భుతంగా అందంగా ఉంది సినిమాలో. అండ్ మేము ఎవ్వరం మేకప్ వేసుకోలేదండి ఈ మూవీలో. అంటే ఓకే, నా విషయం వదిలేస్తే నాకు మేకప్ అవసరం. చేసామండి మరి ఎర్రగా అయిపోయాడు. సో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ అండి, రీల్ బేస్డ్, అంతే, రీల్ బేస్డ్, రియాలిటీ బేస్డ్. చాలా బాగుంది, స్క్రిప్ట్ అయితే చాలా బాగుంది. నాకు చెప్పాలనిపిస్తుంది మీ అందరికి అన్ని, కానీ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎవ్రీథింగ్. అండ్ థ్యాంక్స్ టు మై కో ఆర్టిస్ట్ డెమోన్, లిఖిత అండ్ డిఓపి గారు. అసలు సార్ని అడిగా, ఆబ్వియస్లీ అడుగుతారు కదా లీడ్ క్యారెక్టర్ అయినప్పుడు డిఓపి ఎవరు అనేసి. సాయి అని చెప్పారు. ఆయన చూస్తే నాజుగ్గా, స్మార్ట్గా, స్టైలిష్గా ఉన్నాడు. ఏమైనా ట్రయల్ షూట్ చేశారా అది ఇది అన్నట్టు ఉండే. బట్ వెన్ ఐ వెంట్ ఫర్ ద డబ్బింగ్, ఎడిటింగ్, ఆన్లైన్ ఎడిటింగ్ నడిచింది ఈ సినిమాకి. చాలా అద్భుతంగా లైటింగ్ అరేంజ్మెంట్ కానివ్వండి, ఆ పేస్ ఆఫ్ లైటింగ్ అరేంజ్మెంట్ కానివ్వండి, అసలు ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా. అండ్ ఒకటి చెప్పచ్చు, ఆయనకైతే హీ విల్ బికమ్ #1 కెమెరామ్యాన్ వెరీ సూన్. ఒక ప్రొఫెషనల్ కెమెరామ్యాన్ లాగానే అనిపించింది విజువల్స్ అన్నీ. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్, మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి. పిండి పిప్పి చేశాడు, అది వేరే విషయం. బట్ యా, ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ హ్యాడ్ హిమ్ విత్ మీ టు పుల్ అవుట్ ఎవ్రీథింగ్. అంటే ఇన్ని రోజుల్లో ఒక సామ్రాట్ని చూశారు, ఇప్పుడు కొత్త సామ్రాట్. ఏది నేను 19 years ఉన్నప్పుడు నా ఫస్ట్ మూవీ సంథింగ్ మూవీ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్లాంటి క్యారెక్టర్ పడలేదు, ఇలాంటి డైరెక్టర్ దొరకలేదు. సో for the first time I'm very happy, and I will give my 100% in promoting this movie. And apart from this staff, my cameraman staff, direction team, చాలా కష్టపడ్డారు. అండ్ ఒక వింత చెప్పాలంటే చెప్పేస్తున్నా, ఈ మూవీకి డైలాగ్ షీట్ అనేది లేదండి. ప్రతి సీన్ ఇంప్రొవైజింగ్ న్యాచురల్ బేస్డ్గా చాలా అద్భుతంగా వచ్చింది. అండ్ సరే, ఇంతకంటే నేను చెప్పలేను. హోప్ టు సీ యూ ఆల్ వెరీ సూన్ ఇన్ అ సక్సెస్ మీట్ ఆఫ్టర్ ద రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్. అండి, లక్ష్మీ కృష్ణ ఫిలిమ్స్ బ్యానర్ మీద ఇది రెండో సినిమా. ఫస్ట్ రైల్వే స్టేషన్ ఒకటి తీసాం, ఇది సావిత్రి. ఈ టైటిల్ ఇలా పెట్టడం కారణం ఏంటంటే, సాలో సావిత్రి హీరోయిన్ పేరు ఉంది, విలో విజయ్ కుమార్ డెమో పవన్, 3లో త్రివిక్రమ్ రాజు ఈ క్యారెక్టర్ అని మన సామ్రాట్ గారు అది ప్లే చేశారు. అంటే నేను ఈ సినిమా ఫినిష్ చేసేసి పూజ చేస్తున్నానండి యాక్చువల్లీ. అంటే ఈ పూజకి ఒక 5 లక్షలు 6 లక్షలు 4 లక్షలు ఖర్చు అవుతాయి. ఇది కూడా ఏమో పెట్టగలమో లేదో అని ముందు సినిమా అంతా ఫినిష్ చేసుకొచ్చేసి హ్యాపీగా
అబ్బా డబ్బింగ్ ఏమైంది, ఎడిటింగ్ అయిపోయింది, డబ్బింగ్ ఫీ జరుగుతుంది, ఈ టైంలో వచ్చి నేను ఈ పూజ చేస్తున్నానండి. అంటే ఇది ఒక కాన్సెప్ట్ కొత్తగానే ఉండొచ్చు, ప్రొడక్షన్ వైజ్ కూడా సేఫ్ జోన్లో వెళ్ళినట్టుగా వెళ్ళాను నేను. అద్భుతంగా చేసుకొచ్చామండి. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆర్టిస్టులు ఉన్నారు చూడండి, వీళ్ళ ముగ్గురు, వీళ్ళలో ఇంత, అంటే నేను తప్పుగా అనుకోద్ది, వీళ్ళలో ఇంత టాలెంట్ ఉందా అని నాకు తెలియదండి. ఏదో పెట్టేసుకున్నాం, ఓకే డెమో బాగుంది అన్నారు, ఏమి యాక్ట్ చేస్తాడో లేదు తెలియదు. ఈ అమ్మాయి డ్యాన్స్ సూపర్ చేసేసింది, రాను ముంబైకి రానులో 80 కోట్ల మంది చూసేశారు, ఏమో ఇది చేస్తా లేదా. సామ్రాట్ రెడ్డి గారు సినిమాలు చూసాం కానీ లేదా అంత ప్రూవ్ అయిన తీసేసిందండి. అంటే యాక్టింగ్ చెప్పలేం కదా, డ్యాన్స్ చేసింది అలా ఎవరికి వాళ్ళు, ఆయన యాక్టింగ్ చంపేశాడు, ఈవిడు ఎరగదీసింది యాక్టింగ్. ఇంకా సామ్రాట్ గారు అంటే నేను చెప్పను, సినిమాలో చూడాలంతే. అంటే వీళ్ళలో ఇంత టాలెంట్ ఉంది, సరైన క్యారెక్టర్ పడలేదన్నమాట వీళ్ళకి. ఈ సినిమాలో చెప్తున్నా సార్, పండి వీళ్ళకి వేషాలు అద్భుతంగా యాక్ట్ చేశారండి. ఈ సినిమా ఒక పెద్ద హిట్ కొడతామండి. అంటే మేము అనుకున్న బడ్జెట్లో అనుకున్నట్టుగా ఫినిష్ చేయగలిగాం. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకున్నామండి, చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు ఆయన కూడా. ఇక కెమెరామెన్ మన ఉన్నారా, డిఓపి గారు ఒకసారి సార్, యంగ్ బాయ్ అండి, 19-20 వయసు, ఆయనకి ఎరగదీసేసాడు, అసలు కెమెరా వరకు చంపేశాడండి. అంటే కొత్తలు పెట్టుకుని భయపడ్డా ఫస్ట్ ఏం చేస్తాడో లేదు, కాకపోతే కొంచెం 4 జనరేట్లు బయట పెట్టి 2 కెమెరా అవన్నీ ఉంటాయి, అది మామూలే, కెమెరాకు తప్పదు, మీకు తెలియదు కాదు. కానీ అద్భుతంగా చేశాడండి, చాలా మంచి ఫ్యూచర్ ఉన్న కెమెరామెన్. అలాగే ఇక మన ఎడిటర్లు కానీ, మన సాయి గారు అని ఆయన కొంచెం మంది మాకు చాలా హెల్ప్, ఆ సినిమాకి మొత్తం టోటల్గా మాకు మంచి హెల్ప్ చేశారు అందరూ. ఒకసారి లేదండి సార్, పత్రిక కనపడరా మీరు, ఆయన కూడా మంచి హెల్ప్ చేశారు మా సినిమాకి, మంచి టీం ఇదంతా. సినిమా సక్సెస్ అవ్వాలని మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నమస్తే అండి. ఎప్పుడు ఇంట్రెస్ట్ సినిమాలు తీయాలి, కథల గురించి, వీటి గురించి. అలానే ఈశ్వర్ సినిమా అప్పుడు కూడా తనతో ఒక మంచి క్యారెక్టర్ చేయించాను. రామ్ గోపాల్ వర్మ గారితో అంతకుముందు వర్క్ చేసేవాడు. అండ్ మోర్ ఒక ఆర్ట్ డైరెక్టర్గా, నిర్మాతకి ఎప్పుడు కూడా ఎలా చేయాలి, ఎంత బాగా చేయాలి, ఎంత టైం షార్ట్ ఫ్రేమ్లో కాస్ట్ ఎఫెక్టివ్గా చేసే వ్యక్తుల్లో కృష్ణ ఒకడు. నేను చాలా మందితో చేశాను, అలానే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు. దీని ముందర కూడా ఒక సినిమా చేశాడు, అప్పుడు కూడా నా దగ్గర వచ్చి చెప్పాడు. చెప్తే నీకు ఎందుకయ్యా అన్నా, కాదు సార్ చేయాలన్నా, ఇంట్రెస్ట్ ఉంది, జీలు ఉంది, ఎప్పటికైనా సరే. ఈ సినిమా అప్పుడు కూడా చెప్పాడు నాకు. ఇవాళ యాక్చువల్గా సినిమా ఇవాళ పూజ కానీ సినిమా కంప్లీట్ అయిపోయింది. అంటే చేయకూడదని చేశాడు, అంటే ఏం చేయాలో దాని మీద లక్ష్మీ కృష్ణ ఫిలిమ్స్ అంటే ఫస్ట్ బ్యానర్లో ఫస్ట్ మూవీ అవుట్ చేశారు, ఇది సెకండ్ మూవీ అంతే కదా. సావిత్రి దాంట్లో కూడా ఒక మీనింగ్ ఉంది, తను చెప్తాడు దాని మీనింగ్ ఏంటనేది. నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. నాతో చెప్పి కంప్లీట్ ఆల్మోస్ట్ 38 డేస్లో కంప్లీట్ చేశాడు. ఇప్పుడే చెప్తున్నాను నాతో, సార్ మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను కాస్ట్ ఎఫెక్టివ్గా ఎలా తీయాలి, ఎలా ఫాస్ట్గా, అంటే వేస్ట్ చేయకుండా సినిమాకి ఏం కావాలో. అలానే ఆ పాప లిఖిత, అలానే డెమో, వీళ్ళందరూ మన సోషల్ మీడియాలో వీటిలో బాగా ఫేమస్, చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. నేను అది చూడను కాబట్టి నాకు పెద్ద తెలియదు, ఏమనుకోవద్దు. ఎందుకంటే మా తరం వేరు, మీ తరం వేరు. ఇవాళంతా జన్జీ అని ఆ గ్రూప్లో ఉన్నారు. డెఫినెట్గా యు నో హౌ టు అట్రాక్ట్ పీపుల్, యూత్. ఇవాళ సినిమాలకు వచ్చేది యూత్, సో వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలో అలాంటివన్నీ కరెక్ట్గా పెట్టుకున్నాడు తను కూడా. సో ఇప్పుడే చెప్తున్నాడు వ్యూస్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి అని, చాలా సంతోషం. ఒక అంటే రియల్గా ఇంత టఫ్ టైం ఇప్పుడు ఇండస్ట్రీ అనేది చాలా కష్టాల్లో ఉంది. అంటే కష్టాల్లో ఉందంటే కంటెంట్ సరిగా లేకపోవటం అవ్వచ్చు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగటం అవ్వచ్చు, రకరకాల కారణాల వల్ల. ఇవాళ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి సినిమాని టైంలో రిలీజ్ చేయటం అనేది ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ టాస్క్. అది చాలా సులువుగా ఈజీగా చేసుకొచ్చారు. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్గా నాకు చెప్తుంటే సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది. కంటెంట్ కూడా నాకు కొంచెం లైన్గా చెప్పాడు, తను ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. తను అంటే నాకు ఇవాళ కంపల్సరీగా రావాలి అంటే నేను వస్తాను తప్పనిసరిగా. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక పైకి స్టేజీ పెరిగే కొంది సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఒక చిన్న గోల్తో ఆగిపోకూడదు, బాగా పైకి వెళ్ళాలి. అలా చాలామంది మన ప్రీవియస్గా చూసుకుంటే చాలామంది ఉన్నారు. కృష్ణ కూడా అదే కోవలోకి వెళ్తాడని, మంచి డైరెక్టర్గా సక్సెస్ అవుతాడని కూడా నమ్ముతున్నా. సినిమా చూస్తే నేను చెప్పేవాడిని. ఎనీహౌ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు పెద్ద సినిమాలు అన్నీ వస్తాయి, చిన్న సినిమా కూడా చాలామంది మీడియా వాళ్ళు అందరూ వచ్చారు. మీ సహకారం అనేది కావాలి.
ఎందుకంటే సినిమాని బతికించుకుంటేనే ఇండస్ట్రీ ఉంటుంది. ఎంతోమంది దీని మీద బతుకుతున్నారు. సో జెన్యున్గా తీసేవాళ్ళది, జెన్యున్గా కష్టపడి తీసి ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెట్టి అన్నెసరీ వేస్ట్ లేకుండా చేస్తున్న వీళ్ళకి సపోర్ట్ మీ వైపు కూడా కొంచెం ఉంటే డెఫినెట్గా వాళ్ళకి బెటర్గా అవుద్ది. నెక్స్ట్ మంతే రిలీజ్ అంటున్నాడు, అన్నీ రెడీ చేస్తున్నారు. కాబట్టి మీ సహకారం కూడా కావాలని తనకేంటంటే నా మీద ఏదో గురి, నాదేం లేదు, అందరిలో ఆ దేవుడు ఉంటాడు. ఓకే, ఏ రూపంలో అయినా సరే తను అనుకున్న కోరిక నెరవేరాలని, మంచి హిట్ అవ్వాలి, ఇంకో 10 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ఐ విష్ బోత్ ద హీరో, హీరోయిన్, అదర్ క్రూ అండ్ కాస్ట్, అందులో విలన్గా చేసిన అతను కూడా నా సినిమాలో చేశాడు వంశీ. దాంట్లోనే బాగా ఫేమస్ అయ్యాడు, తర్వాత పెద్ద స్టార్ అయ్యాడు. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. అండ్ కమింగ్ టు మూవీ, సో డైరెక్టర్ కృష్ణ గారు ఈయన స్టోరీ టెల్లింగ్ చాలా అద్భుతంగా చెప్తారు అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఆయన చెప్తున్నప్పుడు ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు. చాలా ఇంప్రెస్ అయ్యనమాట. ఆఫ్టర్ బీబీ ఏ ప్రాజెక్ట్ చేయాలి, అసలు ఏ ప్రాజెక్ట్ చేస్తే నాకు గుడ్ నేమ్ వస్తుంది అని నేను కూడా ఆలోచించుకున్న టైంలో సో ఈయన కలవడం జరిగింది. ఎట్లా స్టోరీ ఉంది అండ్ మీకు ఈ క్యారెక్టర్ సెట్ అవుతుంది అన్నారు. చాలా అసలు ఎంత బాగా చెప్పారంటే చూడగానే ఆయన చెప్పేది ఇంకా ఇంకా వినాలనిపించింది. అసలు ఆయన చెప్పే దాంట్లోనే అర్థం చేసుకోవచ్చు ఆయన మంచి యాక్టర్ అనమాట. సో చాలా ఎక్స్ప్రెసివ్గా చెప్పారు. అప్పుడే ఫిక్స్ అయ్యాను, చాలా బాగుంది. ఏంటి అంటే సో ఏ యాక్టర్కైనా సరే ఒక మంచి డైరెక్టర్ దొరకడం చాలా ఇంపార్టెంట్. దట్టు అలా ఎక్స్ప్రెసివ్గా చెప్పే డైరెక్టర్ దగ్గర మనం చాలా నేర్చుకోవచ్చు అన్నమాట. దట్టు నేను అప్కమింగ్ యాక్టర్ కాబట్టి నాకు చాలా ఇంపార్టెంట్. ఒక ఎక్స్ప్రెసివ్ డైరెక్టర్తో నేను వర్క్ చేస్తే ఆయన దగ్గర నేను చాలా నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా ఈ మూవీ నాకు అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పి నేను స్టోరీ విన్నాను, బాగా నచ్చింది. సో చేద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ సెట్స్లో కూడా చాలా సరదాగా అండ్ చాలా ఫాస్ట్గా, టైం ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా బాగా చేసాం. అండ్ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ కో యాక్టర్ అయిన లిఖిత కూడా చాలా బాగా చేసింది. అఫ్కోర్స్ సాంగ్తో అందరికీ ప్రూవ్ చేసుకుంది, ఇప్పుడు హీరోయిన్గా కూడా అందరిని ప్రూవ్ చేసుకుంటుంది. అండ్ నేను సామ్రాట్ గారు చూశాను క్లిప్స్, అయితే ఎక్స్ట్రాడినరీగా చేశారు. అలా చూస్తుంటే వావ్ అనిపించింది. ఖచ్చితంగా ఈ మూవీలో ఆయన్ని మీరు కొత్తగా చూస్తారు. అండ్ నా వంతు నేను చేశాను. మా డైరెక్టర్ గారు బాగానే నన్ను ఎంకరేజ్ చేసి, బట్ చాలా అంటే చాలా ఫాస్ట్గా చేసాం. అండ్ ఆయన చెప్పినట్టే, సామ్రాట్ గారు చెప్పినట్టే డైలాగ్ షీట్ లేదు, మేము రియాలిటీలో లైక్ ఇంప్రొవైజ్ చేసుకుంటూ చేసాము. అండ్ కమింగ్ టు డిఓపి పవన్ చాలా బాగా చేశాడు. అండ్ ఏడీస్ కానీ చాలామంది, షారూక్ అండ్ మీ అంతా చాలా ఫ్రెండ్లీ ర్యాపోతో చాలా బాగా జరిగింది. అండ్ ఇంకా షూట్ ఉంటే బాగుంది అనిపించింది నాకైతే. బట్ చాలా ఫాస్ట్గా చాలా తక్కువ డేస్లోనే మూవీ ఫినిష్ చేసేసారు. 30 days అయిందండి, చాలా మన ఎక్స్పీరియన్స్ అంతకంటే డేట్ తీసుకోకూడదు. అండ్ ప్రొడ్యూసర్ విజయ గారు కూడా చాలా సరదాగా, చాలా ఫ్రెండ్లీగా, చాలా కంఫర్టబుల్గా జరిగింది షూట్ అయితే. అండ్ ఈ మూవీ ఖచ్చితంగా మంచి హిట్ అవుతుందని కోరుకుంటున్నా. అండ్ అనిపిస్తుంది, నాకు ఒక మంచి ఫీలింగ్ ఉంది. అండ్ ఏడీస్ కూడా మిస్ అయ్యారు. అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో ఇలానే మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలి, నాకు మంచి రోల్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ఈ సినిమా అయ్యేసరికి మీరు, సామ్రాట్ గారు, లిఖిత సార్ ఇప్పుడు చెప్తున్నా కాల్ షీట్ బిజీ అయిపోతారంటే దొరకరు, అంత బ్యాక్ చేశారండి సినిమాలో, అంత హిట్ కొడతారు. అందరికీ నమస్కారం అండి. సావిత్రి అనే మూవీకి ఒక చిన్న ప్రొడ్యూసర్గా చేస్తున్నానండి. వీళ్ళు నటించలేదు, జీవించారు. వర్క్ చేసాం తెలుసు, కానీ మూవీ అయితే ఫస్ట్ టైము. మీ బ్లెస్సింగ్స్, మంచిగా బ్లెస్సింగ్స్ కావాలండి. సక్సెస్ ఇటు కొట్టాలి సినిమా. అందరికీ నమస్కారం. అసలు నాకు మీడియా ముందు మాట్లాడడమే రాదు, సో ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. అండ్ సో ఇప్పుడు సినిమాకి వచ్చేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ప్రౌడ్గా ఉంది. ఫస్ట్ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆ స్క్రిప్ట్ కూడా నేను అనుకున్నట్టు మా
మా ఫ్యాన్స్ అందరూ కోరుకున్నట్టు ఒక మంచి స్టోరీతో అయితే మీ ముందుకు వచ్చాను, అది కూడా ఒక లీడ్ హీరోయిన్గా. ముందు డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, నన్ను స్టోరీలో ఎంచుకున్నందుకు. కానీ నన్ను ఎంత ఏమంటారు యాక్టింగ్ పరంగా కానీ నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. బాగా యాక్ట్ చేసాం, బాగా యాక్ట్ చేసాం అంతే. మీ ఫేస్లో ఉందంటే చంపేశారు యాక్టింగ్. తిట్టు కొట్ట చేపించలేదు, చాలా బాగా యాక్ట్ చేయించాను నాతో. అండ్ మా కో డైరెక్టర్ సామ్రాట్ గారు కానీ డెమాన్ పవన్ గారు, కో యాక్టర్ సారీ చాలా టెన్షన్తో ఉన్నాను నేను. సో కో యాక్టర్గా సామ్రాట్ గారితో అండ్ సీనియర్ చాలా బాగా సపోర్ట్ చేశారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సపోర్ట్. సార్ రాజు మన క్యారెక్టర్ రాజు గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. డెమాన్తో కూడా చాలా మంచి వర్క్ అయితే అయింది. అండ్ ప్రొడ్యూసర్ గారు చాలా హెల్ప్ చేశారు, ఎక్కడ వెనక్కి తగ్గకుండా అన్నిట్లో ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు. అండ్ డిఓపి గారి గురించి అయితే కెమెరా అసలు మీరు సినిమా చూస్తే కానీ మీకు తెలీదు, అంత ఎఫర్ట్స్ పెట్టి ప్రతి ఒక్కరు మంచి సక్సెస్ని అయితే కోరుకుంటున్నాము. అండ్ ఏడీస్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు ప్రతి స్క్రిప్ట్ దగ్గర. కానీ స్క్రిప్ట్ పేపర్సే లేవు మాకు, మేము స్టోరీ అడిగితే మీకు ఆన్ ద స్పాట్ చెప్పేస్తామని చెప్పి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, కానీ మీకు స్క్రిప్ట్ పేపర్స్ అయితే దొరకవు. సో థ్యాంక్ యూ క్రూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మేము వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అంటే ఏం డైలాగ్ ఇస్తే అవుతుందంటే ఈ ఫోక్ సాంగ్స్ వస్తూనే ఉన్నాయి, బట్ నేను ఫోక్ సాంగ్స్కి కొంచెం గ్యాప్ ఇవ్వడానికి కారణం ఇట్స్ లైక్ మూవీ సైడ్ రావాలన్నది నా కోరిక. అండ్ నేను పక్క ఒక మంచి ఆర్టిస్ట్గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఫోక్ సాంగ్స్కి కొంచెం గ్యాప్ ఇచ్చాను. బట్ ఐ విష్ మంచి ఆల్బమ్ సాంగ్ అయితే నాకు చేయాలని ఉంది. అండ్ ఈ స్క్రిప్ట్ ఎంచుకోవడానికి కారణం స్టోరీ లైన్ వింటేనే ఐ వాజ్ లైక్ స్టోరీ లైన్ వినగానే ఓకే చెప్పాను. అండ్ స్టోరీ మొత్తం చెప్పారు సార్, చెప్పడం కాదు జస్ట్ చూపించారు కళ్ళకు అద్దినట్టు. అందుకే మీ స్క్రిప్ట్ అండ్ నేను అంటే నా మేనేజర్ కానీ అండ్ మా ఫాదర్ కూడా విన్నారు స్టోరీ. సో మేమందరం అనుకొని ఈ స్క్రిప్ట్ ఎంచుకున్నాం. ఈ స్టోరీ అలాంటిది, మీరు ఒకవేళ స్క్రీన్ మీద చూస్తే మీకు తప్పకుండా ఈ స్టోరీ నేను ఎందుకు ఎంచుకున్నానో మీకు అర్థమవుతుంది. దట్స్ ద రీజన్ ఈ స్టోరీ ఎంచుకోవడానికి. తీసుకుంటాను ఖచ్చితంగా, ప్రభాస్ గారి దగ్గర తీసుకుంటాను. వెళ్దాం అయ్యో వెళ్ళి ఖచ్చితంగా. ఇది డెఫినెట్గా సక్సెస్ఫుల్, మనం మంచి హిట్ కొడుతున్నాం అండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, సినిమా అయిపోయాక పూజ చేస్తున్నానంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటాం అంటే ఎడిటింగ్ డబ్బింగ్ అన్నీ చూసుకొని చాలా బాగా వచ్చింది. అంటే ఆర్టిస్టులు మాకు అలా అంత పాపం పడిపోయి దెబ్బలు తగిలి బురద బయట పెట్టానండి. బురదలో ఒక ఫైట్ ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో రాలేదు. హీరో గారు చేయి అయిపోయింది, ఇక నైట్ చేయాలి తప్పదు. బ్లడ్ కారుతుంది, అలాగే కట్టుకొని చేతికి అలా గుడ్డ కట్టినట్టు ఉంటుంది, కట్టుకుని అలాగే యాక్ట్ చేస్తూనే ఉన్నాడు ఆయన. ఈయన కింద పడి దొల్లాలి ఒక షాట్లో, ఇలా కొట్టుకోవాలి, తల మీద తగిలింది, అయినా చేస్తా ఉన్నాడు. హీరోయిన్ పరిగెట్టి పడిపోయింది దెబ్బలు. అంటే ఏం లేదు, అంటే ఇప్పుడు ఆయన చెప్పి కొట్టి తిట్టి చేయించారు అన్నట్టుగా వాళ్ళే పడిపోయారు, నేనే కొట్టలేదు. పరిగెట్ట లాక్కూడదు కంటిన్యూగా అంత. అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారండి క్యారెక్టర్లు ఎవరికి వాళ్ళు. ఇదేదో అంటే న్యాచురల్ సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళకి ఎక్కేసింది బుర్రకి అందరికీ. ఏమైనా చేస్తామండి మేము అని చెప్పి వచ్చి అద్భుతంగా చేశారండి. ఇంకా సినిమా మనం చూడటం అంతే, పెద్ద ఇటు కొడతామండి అంతే. ఇంకా కాన్ఫిడెన్స్గా ఉన్నాం అందరం.